కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. గోదావరి, కృష్ణానది జలాల వినియోగం, నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణాలు, ప్రతిపాదిత ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులతో పాటు పలు కీలక అంశాలపై కేంద్రం చర్చలు జరుపుతుంది. గోదావరి నదిలో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదంటుంది ఏపీ ప్రభుత్వం. కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశంలో బనకచెర్లపై మాత్రమే చర్చించాలని సింగిల్ అజెండా ఇచ్చింది. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది తెలంగాణ. రైట్ గా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని చేరుకున్నారు. కారణం కేంద్ర జలశక్తి మంత్రి కేంద్ర కేబినెట్ సమావేశంలో పాల్గొనడం వల్ల ఒక అరగంట పాటు ఆలస్యమైంది. ప్రధానంగా ఈ సమావేశం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నదీ జలాల వివాదాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల యొక్క వాదనలు విన్న తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని ఇరు రాష్ట్రాలకు న్యాయం చేసే విధంగా, పరిష్కారం చేసే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత సోమవారం నాడు 14వ తేదీన ఇరు రాష్ట్రాలకు కూడా నోటీసులు పంపించారు. అదేవిధంగా తమ వాదనలు, తమకున్నటువంటి అన్ని అభ్యంతరాలను కూడా ఇరు రాష్ట్రాలు కూడా లిఖితపూర్వకంగా రాసుకుని ఆ మేరకు ఇరు రాష్ట్రాలు వాటిని ఒకరికొకరు ఇచ్చుకోవడంతో పాటు కేంద్ర జల మంత్రిత్వ శాఖ కూడా అందజేయాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో తెలంగాణ వాదనలు, ఆంధ్రప్రదేశ్ వాదనలు విన్న తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వివాదం అంతా కూడా, జల వివాదాలకు సంబంధించిన అంశం అంతా కూడా బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదించడంతోనే వచ్చింది. బనకచెర్ల ప్రాజెక్టును గోదావరి నదీ జలను రాయలసీమ ప్రాంతానికి తరలించి పెన్నా నదికి బేసిన్కి దాన్ని కలపాలని చెప్పి, ఆ జలను తరలించాలని చెప్పి ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది. చాలా వేగంగా బనకచెర్ల ప్రాజెక్టుకు ఏపీ ప్రతిపాదనకు అంగీకరించడం, అదేవిధంగా అనుమతులు మంజూరు చేయడం అన్నది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. దీన్ని వెంటనే ఆపు చేయాలి. తెలంగాణ ఎప్పటి నుంచో గోదావరి నదీ జలాలను వాడుకునేందుకు గాను అనేక ప్రాజెక్టులు ప్రతిపాదించింది. కేంద్రం వద్ద అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పరిశీలించి ఏ మేరకు ఈ జలాలను వాడుకునేందుకు అవకాశం ఉందో లెక్కలు కట్టి ఆ మేరకు నీటి లభ్యతను ఆధారం చేసుకుని ప్రాజెక్టులు కట్టేందుకు అనుమతులు మంజూరు చేయాలి. కానీ ఈ రకంగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను, ప్రతిపాదనలను ఏమాత్రం కూడా కేంద్రం అంగీకరించకూడదు. అదేవిధంగా అనుమతులు కూడా మంజూరు చేయరాదని చెప్పి చాలా గట్టిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్వయంగా ఢిల్లీకి వచ్చి కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన తర్వాత వీటిపై చాలా తీవ్రమైన అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాతనే కేంద్రం స్పందించి ఆ మేరకు బనకచెర్ల ప్రాజెక్టును పునఃపరిశీలించాలని చెప్పి ఏపీకు తిరిగి పంపించడం జరిగింది. ఆ మేరకు కేంద్ర జల సంఘం ముందుగా గోదావరి నదిలో ఉన్నటువంటి నీటి లభ్యత ఏ రకంగా ఉంది, వాటిని అంచనా వేసుకోవాలి, లెక్కలు కట్టాలి. అదేవిధంగా ఏ ప్రాజెక్టును ఏ రకంగా కట్టుకునేందుకు అవకాశం ఉందని చెప్పి ఆ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధానంగా ఏపీ నిన్న ఇవాళ ముఖ్యమంత్రి అనేక దఫాలుగా అధికారులతో చర్చలు జరిపి సమీక్షించడం జరిగింది. దాదాపు 1000 నుంచి 1500 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి గోదావరి నదీ జలాలను కేవలం 200 టీఎంసీ మాత్రమే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా పెన్నా నది బేసిన్కు తరలించి ఆ మేరకు రాయలసీమకు ఊరట కలిగించే రీతిలో ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్న ఒక అభిప్రాయంతోనే ఈ మేరకు ప్రతిపాదనలు చేశామన్న అంశాన్ని చాలా గట్టిగా ఈ సమావేశంలో వినిపించేందుకు అంతా కూడా సమాయత్తమయ్యారు. దాదాపు పూర్తి స్థాయిలో వృధా జలాలను వాడుకునేందుకు మాత్రమే తాము ఈ ప్రతిపాదన చేశాము. అదేవిధంగా తెలంగాణకి ఏమాత్రం కూడా నష్టం కాదు. అదేవిధంగా తెలంగాణలో అనేక 11 ఏళ్లుగా గోదావరి నదిపై అనేకటువంటి ప్రాజెక్టులు కట్టారు.
ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కూడా తమ అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తమైంది. ఆ మేరకు వాదనలు వినిపించబోతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదు, తెలంగాణకు నష్టం లేదు. అదేవిధంగా పూర్తిగా ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉంటున్న అన్ని రాష్ట్రాలకు కూడా ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. కింది రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కేవలం 200 టీఎంసీ మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలించాలని చెప్పి ప్రతిపాదన. కాబట్టి దీనికి నష్టం లేని ఈ ప్రాజెక్టుకు అభ్యంతరాలు చెప్పొద్దు, ఇది కేంద్రం కూడా అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి, దానికి అనుమతించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఈ సమావేశంలో వాదించబోతుంది. అయితే తెలంగాణ వద్ద కూడా చాలా పటిష్టమైనటువంటి వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల వివాదం చెందినటువంటి ప్రత్యేక న్యాయస్థానం ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలంగాణ వాదిస్తుందో వాటిని అంగీకరించాలి. ఇది కూడా పెద్ద హృదయంతో ఆంధ్రప్రదేశ్ అర్థం చేసుకోవాలి. ఈ వాదనలు అంగీకరిస్తే తమకు తమ ప్రాజెక్టులు కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అన్న అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ గుర్తించాలని చెప్పి కూడా తెలంగాణ ఈ సందర్భంగా తన వాదనలు వినిపించబోతుంది. దాంతోపాటు తుంగభద్ర నదీ జలాల యొక్క తరలింపు విషయంలో కూడా తెలంగాణకు అభ్యంతరాలు ఉన్నాయి. దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకుని తెలంగాణకు సహకరించాలన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు తుమ్మిడిహెట్టి, సమ్మక్క సారక్క, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రతిపాదనలు ఇప్పటికీ కూడా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్రం కానీ సహకరించాలి. ఇప్పటికే అనేకమైనటువంటి సాగునీటి యొక్క ప్రాజెక్టులు లేక తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా సాగునీటి రంగంలో పెద్దగా అభివృద్ధి సాధించలేకపోయింది. కాబట్టి గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు తాము చేసిన అన్ని ప్రతిపాదనలు కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రం అంగీకరించాలని చెప్పి కూడా తెలంగాణ ఈ సందర్భంగా తమ వాదనలు వినిపించబోతుంది. ఈ రకంగా ఇరువైపులా వాదనలు చాలా గట్టిగా పదునైనటువంటి వాదనలు వినిపించేందుకు సమాయత్తమయ్యారు. కేవలం ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టుపైనే వాదించాలని చెప్పి సమాయత్తమైనప్పటికీ కూడా పూర్తిగా తెలంగాణ చేసే వాదనల పట్ల వాళ్ళు కూడా స్పందించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అంశాలపై కూడా ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పబోతుంది అన్నది ఇక్కడ కీలకం కాబోతుంది. కాబట్టి కేంద్రం యొక్క నేతృత్వంలో, కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల యొక్క చెందినటువంటి జల వివాదాలను పరిష్కరించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పూర్తిగా వాదనలు విన్న తర్వాత కేంద్రం కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా కృష్ణానది జలాల యొక్క నిర్వహణ విషయంలో కూడా బోర్డుకు కొన్ని సూచనలు చేయాలి. చాలా సమన్వయంతో, చాలా ఫెయిర్గా, చాలా ఎక్కడ కూడా ఏమాత్రం పక్షపాతం లేకుండా వ్యవహరించే విధంగా బోర్డుకు తగినటువంటి సూచనలు ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ స్పష్టంగా ఈ సందర్భంగా వాదనలు వినిపించబోతుంది. కాబట్టి ఇరువైపులా కూడా వాదనలు సిద్ధం చేసుకున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరగబోతున్న ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొంటారు. అదేవిధంగా తెలంగాణ సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఏ రకంగా నష్టం కాబోతుంది, ఏ రకంగా ప్రాజెక్టును నిలుపుదల చేశారు, దీనివల్ల తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి అన్న అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ సమావేశంలో వివరించబోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో, అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో తెలంగాణ చాలా గట్టిగా తన వాదనలు వినిపించేందుకు కూడా సమాయత్తమవుతుంది. ఈ రకంగా ఇరు రాష్ట్రాలు కూడా తమ వాదనలు విన్న తర్వాత కేంద్రం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. ఇటు కృష్ణా నది నిర్వహణ బోర్డు కానీ, అదేవిధంగా గోదావరి నది నిర్వహణ బోర్డు కానీ, ముఖ్యంగా ఈ ట్రిబ్యునల్ ప్రత్యేక న్యాయస్థానాల్లో జరుగుతున్న వాదనల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సహకరించాలన్న అంశంపై చాలా స్పష్టంగా ఈ సమావేశంలో చెప్పబోతున్నారు. చాలా కీలకమైన సమావేశం. విభజన జరిగిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రకంగా పాల్గొని తమ వాదనలు గట్టిగా వినిపించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర సమక్షంలో వినిపించడం, దీనికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరటం అనేది చాలా కీలకమైనటువంటి ఒక అంశం. కాబట్టి ఈ సమావేశం చాలా కీలకమైంది. ఇరు రాష్ట్రాలకు కూడా ప్రయోజనం కలిగే అంశాలు కాబట్టి కేంద్రం కూడా కొన్ని అంశాల్లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ సమావేశం ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశం ఒక గంట పాటు జరిగే అవకాశం ఉంది. తదుపరి కూడా ఇంకా దీనికి సంబంధించిన అంశాలు ఏదైనా వాదనలు కనుక వినిపించాలంటే ముఖ్యంగా దానిపై ఈ పరంపర కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని కీలకమైన అంశాల్లో బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ చేసే ప్రతిపాదనపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాలపై ఏపీ కూడా ఏమాత్రం కూడా తగ్గే అవకాశం లేదు. రాయలసీమ నీటి ఎద్దడితో చాలా తీవ్రంగా సమస్యను ఎదుర్కొంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో కూడా పెట్టుకొని తెలంగాణ సహకరించాలి, కేంద్రం కూడా సహకరించాలని చెప్పి చెబుతుంది. కాబట్టి అన్ని వాదనలు విన్న తర్వాత కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్ ప్రసాద్, అంటే ఈ సమావేశంలో ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఏమాత్రం కూడా కేంద్రం దీన్ని వ్యతిరేకించలేదు, పూర్తిగా తిరస్కరించలేదు. కేవలం పునఃపరిశీలించాలి, అనేకమైనటువంటి అనుమతుల విషయంలో, మీరు చేసిన ప్రతిపాదనల విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా
గోదావరి నదిలో నీటి లభ్యత నీరు ఎంత ఉంది దీనిపై లెక్కలు కట్టాలి. కాబట్టి చాలా కాలంగా దీనిపై ఒక స్పష్టత లేదు. కాబట్టి ముందుగా నీటి లభ్యత ఏ రకంగా ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గోదావరి నదీ జలాలను ఎంత మేరకు కేటాయించారు, అదేవిధంగా గోదావరి నదీ నిర్వహణ బోర్డు తాత్కాలికంగా 968 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలని, ఆంధ్రప్రదేశ్ 528 వాడుకోవాలని చెప్పింది. కాబట్టి తాత్కాలిక ఒక అరేంజ్మెంట్. కాబట్టి దీనిపై స్పష్టత వచ్చిన తర్వాతనే గోదావరి నదిలో నీటి లభ్యత కనుక్కోవటం, ఆ తర్వాత ప్రాజెక్టుల వారిగా ఏ రకంగా ఎవరు ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలంటే ఒక స్పష్టత కనుక ఉన్నట్లయితే దీనిపై ఒక పరిష్కారం లభిస్తున్న అంశం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిపై కేంద్రం కూడా పూర్తి స్థాయిలో జోక్యం చేసుకుని పనిచేయాల్సి ఉంది. కాబట్టి అన్ని అంశాలు పరిగణలో తీసుకున్న తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.